హాయ్ ఫ్రెండ్స్, నేనైతే హ్యాండ్స్ రాశి బుట్ట హ్యాండ్స్ చూపిస్తున్నా. ఒకసారి చూడండి. మస్తు క్లారిటీగా చెప్తున్నాండి. ఇంకా చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఒకటికి రెండు సార్లు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నార్మల్ హ్యాండ్ ఎట్లా ఉందో అట్లనే ఒక మార్క్ అయితే చేయండి. చూడండి, నేను నార్మల్ చేతిని ఎట్లా మార్క్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా నార్మల్ చేయిని ఈ విధంగా పెట్టేసి ఇట్లా మార్కింగ్స్ ఇవ్వండి. మీకు జస్ట్ కళ్ళతో చూస్తే చాలండి, ఈ సబ్జెక్ట్ అనేది అర్థమైపోతుంది. మంచిగా నేర్చుకుంటారు. ఒకసారి అయితే చూడండి. నా ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరు లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేయండి. ఈ విధంగా అయితే హ్యాండ్ యొక్క హైట్కి ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలండి. కింద డౌన్ వచ్చేసి 2.5. ఇక్కడ చూడండి, నేను 2.5కి కూడా ఒక లైన్ డ్రా చేసిన. ఇదైతే లాస్ట్ లూజ్ అండి. నేను ఒకటికి 2 సార్లు ఇలా ఎందుకు గీస్తున్నా అంటే ఇది లాస్ట్ లూజ్ అన్నట్టు. ఈ లాస్ట్ లూజ్కి ఫస్ట్ అయితే ఒక 1 ఇంచు ఇలా పెట్టుకోండి. 1 ఇంచు తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎంత పెట్టుకుంటారంటే ఒక 3 ఇంచులు ఈ విధంగా పెట్టుకోండి. మీకు గుర్తుండడం కోసం కూడా నేను నోట్ చేస్తానండి. ఆ 3 ఇంచులకి లాస్ట్ లూజ్కి ఒక స్ట్రైట్ లైన్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇదిగో ఇవైతే 3 ఇంచులు, ఇది 1 ఇంచు జ్ఞాపకం ఉంచుకోండి. ఖచ్చితంగా గుర్తుంచుకొని ఒకటికి 2 సార్లు వీడియో చూస్తుంటే అర్థమైద్దండి. ఇట్లా స్ట్రైట్ లైన్ కొట్టుకున్న తర్వాతకి ఇక్కడ నేను చెప్తున్నా చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు, కరెక్ట్గా 1/2 ఇంచు తీసుకోండి. మధ్యలో ఇక్కడ 1/2 ఇంచు తీసుకొని 1/2 ఇంచుకి ఫస్ట్ది, ఈ సెకండ్ పాయింట్, ఈ థర్డ్ పాయింట్, ఈ 3 పాయింట్లకి ఇట్లా చక్కగా రౌండ్ తీసుకుంటే హ్యాండ్ కర్వ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుందండి. అసలు చంకలో ముడతలు ఉండవు. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, హ్యాండ్స్లో మిస్టేక్ లేకుండా రావాలి అంటే ఇది ఫాలో కండి. మీరు ప్రాక్టీస్ చేయంగా మీకు చేయి తిరుగుద్దండి. చేయి తిరిగినప్పుడు ఇట్లా రఫ్న గీయొచ్చు అన్నట్టు. స్టార్టింగ్ వాళ్ళైతే ఖచ్చితంగా ఇవే టిప్స్ ఫాలో కండి. ఇదైతే లాస్ట్ అండి. ఇక్కడ ఖర్చు, ఇక్కడ వచ్చేసి పేలికలు పడతాయి అన్నట్టు. ఇది కంప్లీట్. ఇదేంటిది నార్మల్ హ్యాండ్ కంప్లీట్ అయిన తర్వాతకి ఇదిగో పైన వచ్చేసి ఒక 2 ఇంచులు పెట్టుకోండి. 1.5 కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంకా తక్కువ కుర్చీ వస్తుంది అన్నట్టు. రాశి బుట్ట కొంచెం కుర్చీ చేతులు అంటే కొంచెం కుర్చీ ఉండేటట్టే పెట్టుకోవాలి. అటు 2 ఇంచులు, ఇటు 2 ఇంచులు పెట్టిన నేను పెట్టి ఒక డబ్బా షేప్ని డ్రా చేయండి. ఆ డబ్బాలోనే ఇటు 2 ఇంచులు, అటు 2 ఇంచులు పెట్టిన డబ్బాలోనే ఈ విధంగా చక్కగా ఒక రౌండ్ షేప్ని రౌండ్గా ఈ హ్యాండ్కి కలిసేటట్టుగా, హ్యాండ్కు ఎక్కడి వరకు కలుస్తుందో అక్కడి వరకు ఈ విధంగా డ్రా చేసుకోండి. చూడండి, నేనైతే వీడియోలో చూపించిన కదండి, చూపించిన విధంగా ఇట్లనైతే డ్రా చేసుకోండి. ఓకేనా? ఇదైతే రాశి బుట్ట హ్యాండ్స్ అండి, పర్ఫెక్ట్ వస్తాయి. ఇది హ్యాండ్, నేను పైది అనుకున్నా, ఇదిగో కిందిది హ్యాండ్. ఈ కింది హ్యాండ్కి ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకే, బాయ్ అండి. లాస్ట్ వరకు చూడండి, మీకే చాలా చక్కగా అర్థమవుతుంది. బాయ్.